రాష్ట్రంలో అందరి చూపు ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఉత్తరాంధ్ర ఒక హాట్ స్పాట్. ఇక్కడ 34 స్థానాలు ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్గా మారతాయి. ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది. ఇప్పటి వరకు ఈ అంచనాలు తప్పలేదు. దీంతో ఏపీలో ఎన్నికలు ముగియడంతో అందరి ఫోకస్ ఉత్తరాంధ్రపై పడింది. మరి ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అక్కడ ఎవరు ఎన్ని స్థానాలు గెలుస్తారు? ఏ పార్టీ అధికారంలో చేపడుతుంది? వాచ్ ఇట్. ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట. ఇప్పటి వరకు ఇక్కడ ఎక్కువసార్లు గెలిచింది సైకిల్ పార్టీనే. టీడీపీని ఆధిక్యత చాటుకుంటూ వచ్చింది. దీనికి తోడు ఉత్తరాంధ్రలో మరో సెంటిమెంట్ కూడా ఉంది. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిస్తే ఆ పార్టీ అధికారం చేపడుతుందట. 2014లో 25 సీట్లు టీడీపీ గెలిస్తే కేవలం 9 సీట్లు వైసీపీ గెలిచింది. అప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఉత్తరాంధ్ర 34 స్థానాల్లో 28 వైసీపీ గెలిచి టీడీపీ కోటను బద్దలు కొట్టింది. పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి ఉత్తరాంధ్రలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. గత ఎన్నికలలాగే ఉత్తరాంధ్రలో ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుందా లేక సైకిల్ జోరు ఊపందుకుంటుందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఇక్కడ గెలుపు సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయి నేతలతో పాటు ప్రధాన పార్టీ నేతలు ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ప్రధాని మోడీ కూడా సాక్షాత్తు ఉమ్మడి విశాఖలో కూటమి తరపున ప్రచారం చేశారు. దాంతో ఈసారి ఉత్తరాంధ్రపై మరింత అంచనాలు పెరిగాయి. ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లున్నాయి. ఉమ్మడి విశాఖలో 15 అసెంబ్లీ స్థానాలు, విజయనగరంలో 9, శ్రీకాకుళంలో 10 స్థానాలున్నాయి. వీటిలో ఉమ్మడి విశాఖ తీసుకుంటే అక్కడ ఫలితాలు కాస్త భిన్నంగానే కనిపిస్తున్నాయి. విశాఖ అర్బన్లో జగన్ వేవ్లో కూడా గత ఎన్నికల్లో 4 స్థానాలు టీడీపీ గెలిచింది. ఈసారి ఇక్కడ ఉన్న 6 నియోజకవర్గాల్లో కనీసం 5 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉందట. మిగిలిన ఆ ఒక్క స్థానంలో వైసీపీ పోటీ పడుతోంది. ఇక అనకాపల్లి చూస్తే ఇక్కడ ఉన్న 7 సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థుల హవా కనిపిస్తుంది. వైసీపీలో కనీసం గెలుపు అంచనాలు కూడా లేవట. ఇక ఏజెన్సీలో వైసీపీకి మంచి పట్టుంది. అల్లూరు జిల్లా వరకు వైసీపీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇలా చూసుకున్న ఉమ్మడి విశాఖలో టీడీపీకి బాగానే ఊపు వచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక విజయనగరం చూస్తే అక్కడ 2019 ఎన్నికల్లో అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసి 9 సీట్లు వైసీపీ గెలిచింది. అయితే మొదటి నుంచి విజయనగరం కాంగ్రెస్కి కాస్త అనుకూలంగా ఉన్న ప్రాంతం. వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీకి టర్న్ అయింది. బొత్స ఫ్యామిలీ కూడా విజయనగరంలో పార్టీ గెలుపును బాగానే లీడ్ చేసింది. అంతేగాక టీడీపీని విజయనగరంలో నడిపే నాయకులు పెద్దగా లేకపోవడంతో ఇక్కడ వైసీపీ నేతల హవా కొనసాగుతోంది. అయితే ఈసారి 5 నుంచి 6 సీట్లు వైసీపీ తీసుకుంటే మిగిలినవి టీడీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని పొలిటికల్ టాక్. ఇక శ్రీకాకుళం చూసుకుంటే అక్కడ 10 సీట్లున్నాయి. ఈ జిల్లా మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. ఇక్కడ కింజరాపు కుటుంబం టీడీపీని నడిపిస్తే ధర్మాన కుటుంబం వైసీపీని లీడ్ చేస్తుంది. కానీ ఈసారి ఇక్కడ కూడా చెరో 5 సీట్లు సర్దుకునేట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎవరిది ఉత్తరాంధ్ర అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు 2014లో టీడీపీ, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాయి. అయితే ఈసారి కూటమికి ఎక్కువ సీట్లు వస్తే అధికారం వాళ్లదే అవుతుందని, సెంటిమెంట్ పరంగా కూడా కూటమికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అంచనాలు పెరిగాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్, చంద్రబాబు సీనియారిటీతో పాటు బీజేపీ గెలుపు స్థానాలతో ఈసారి మ్యాజిక్ ఫిగర్ కూటమికి అనే టాక్ ఉత్తరాంధ్రలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పోల్ పర్సంటేజ్ కూడా విశాఖలో తక్కువగా ఉన్నప్పటికీ మిగిలిన అన్ని స్థానాల్లో 80% మించిపోయింది. దీంతో ఉత్తరాంధ్రపై అంచనాలు పెరిగాయి. ఇక్కడ 34 సీట్లలో ఎక్కువ స్థానాలు వచ్చిన పార్టీకి అధికారం అందే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ మ్యాజిక్ ఫిగర్ను దాటేదెవరు? ఇక్కడి మెజారిటీ స్థానాలు ఎవరిని గెలిపిస్తాయి, ఎవరికి పట్టం కడతాయో.